మేము కిందట 2 నెలల నుంచి ఈ ఎవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారో వాళ్ళ గురించి ఈ మెసేజ్ మనం పంపించిన తర్వాత ఈ మెసేజ్ వచ్చి వాళ్ళందరూ కూడా మనకి అప్లై చేయడం జరిగింది. అప్లై చేసిన తర్వాత వాళ్ళ చేతులు మేమిచ్చి ఎలిజిబిలిటీ లేదని చెప్పి వాళ్ళు చెక్ చేసి ఇవాళ ఒక 50 మందిని షార్ట్ లిస్ట్ చేసి ఇవాళ ఇక్కడ తీసుకొచ్చాం. ఈ 50 మందికి ఇవాళ చేతులు ఇవ్వడం జరుగుతుంది. ఈ చేతులన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాం. దీని తర్వాత ఎటువంటి రిపేర్లు వచ్చినా కూడా మళ్ళీ మేము ఉచితంగా వాటిని రిపేర్ చేసిస్తాం. సో ఇది కాకుండా ఇవాళ ఈ క్యాంప్ అయిపోయినా కూడా ఇంకెవరైనా లబ్ధిదారులు మిస్ అయితే కూడా పోలీస్ కమిషనర్ Dr. S. Bagchi sir for grazing the occasion. He has just visited the complete process of this free prosthetic camp. Sir, anta chusaru registration దగ్గర నుంచి ఫిట్మెంట్ దగ్గర నుంచి ట్రైనింగ్ నుంచి కౌన్సిలింగ్ వరకు ఈ ఫ్రీ prosthetic camp గురించి ఒక నిమిషం నేను చెప్పి సిపి సార్ని అడ్రస్ చేయవలసిందిగా కోరుతాను. ఇది రోటరీ క్లబ్ విశాఖపట్నం సెంట్రల్, రోటరీ క్లబ్ పూనా డౌన్ టౌన్, ఇనాలి ఫౌండేషన్, రౌండ్ టేబుల్ వైకింగ్స్ 225, విశాఖ సేఫ్టీ కౌన్సిల్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ట్రస్ట్, అంతకంటే ముఖ్యంగా ఈ సింధీ పంచాయత్ ఎవరైతే సింధీ హాల్ మెంబర్స్ ఉన్నారో విశాఖపట్నంలో వాళ్ళు మాకు ఈ కార్యక్రమం చేయడానికి హాల్ను ఉచితంగా ఇచ్చారు. ఈ చేతులు అన్నీ కూడా బ్యాటరీ ఆపరేటెడ్ ఫ్రీ ప్రోస్థెటిక్ ఆర్మ్స్. ఇవి మేము ఫ్రీగా ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరికీ ఫ్రీగా ఇస్తున్నాం. దగ్గరికి ఒక 250 మందిని మేము ఇంటర్వ్యూ చేసిన తర్వాత 50 మందిని సెలెక్ట్ చేసాం. ఇవాళ 50 మందికి కూడా ఈ చేతులు ఉచితంగా ఇస్తున్నాం. అది కాకుండా ఈ చేతులు మనం ఏమైనా రిపేర్ వస్తే కూడా దీనికి లైఫ్ టైం వారంటీ ఉంది. మెయిన్గా దీనికి బ్యాటరీ అడాప్టర్ బ్యాటరీ పోతుంది. అది కూడా విశాఖపట్నంలో మీకు ఒక సెంటర్ ఉంది, రైల్వే న్యూ కాలనీలో విశాఖ సేఫ్టీ కౌన్సిల్. ఆనరబుల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎస్ బాగ్చి సార్ ఫర్ గ్రేసింగ్ ద ఒకేషన్. He has just visited the complete process of this free prosthetic camp. Sir, anta chusaru registration దగ్గర నుంచి ఫిట్మెంట్ దగ్గర నుంచి ట్రైనింగ్ నుంచి కౌన్సిలింగ్ వరకు ఈ ఫ్రీ prosthetic camp గురించి ఒక నిమిషం నేను చెప్పి సిపి సార్ని అడ్రస్ చేయవలసిందిగా కోరుతాను. ఇది రోటరీ క్లబ్ విశాఖపట్నం సెంట్రల్, రోటరీ క్లబ్ పూనా డౌన్ టౌన్, ఇనాలి ఫౌండేషన్, రౌండ్ టేబుల్ వైకింగ్స్ 225, విశాఖ సేఫ్టీ కౌన్సిల్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ట్రస్ట్, అంతకంటే ముఖ్యంగా ఈ సింధీ పంచాయత్ ఎవరైతే సింధీ హాల్ మెంబర్స్ ఉన్నారో విశాఖపట్నంలో వాళ్ళు మాకు ఈ కార్యక్రమం చేయడానికి హాల్ను ఉచితంగా ఇచ్చారు. ఈ చేతులు అన్నీ కూడా బ్యాటరీ ఆపరేటెడ్ ఫ్రీ ప్రోస్థెటిక్ ఆర్మ్స్. ఇవి మేము ఫ్రీగా ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరికీ ఫ్రీగా ఇస్తున్నాం. దగ్గరికి ఒక 250 మందిని మేము ఇంటర్వ్యూ చేసిన తర్వాత 50 మందిని సెలెక్ట్ చేసాం. ఇవాళ 50 మందికి కూడా ఈ చేతులు ఉచితంగా ఇస్తున్నాం. అది కాకుండా ఈ చేతులు మనం ఏమైనా రిపేర్ వస్తే కూడా దీనికి లైఫ్ టైం వారంటీ ఉంది. మెయిన్గా దీనికి బ్యాటరీ అడాప్టర్ బ్యాటరీ పోతుంది. అది కూడా విశాఖపట్నంలో మీకు ఒక సెంటర్ ఉంది, రైల్వే న్యూ కాలనీలో విశాఖ సేఫ్టీ కౌన్సిల్. రొటోరియల్ నాగపాల్ గారు, సింధీ పంచాయత్ ప్రెసిడెంట్ గారు, సార్ నారాయణరావు గారు, మన ఈ పర్టికులర్ వార్డ్ కార్పొరేటర్ గారు, కమిషనర్ గారిని అందరికీ తెలుసు. మనకి బాగా ఎప్పుడు కూడా పబ్లిక్కి హెల్ప్ రోటరీలో విశాఖపట్నం సెంటర్ ప్రెసిడెంట్ గారు, రోటరీ దేవగారు వికాస్ గారు. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం సెంట్రల్, రోటరీ క్లబ్ ఉన్న డౌన్ టౌన్, ఇనాలి ఫౌండేషన్,
తర్వాత విశాఖ సేఫ్టీ కౌన్సిల్, పంచాయత్ విశాఖపట్నం, రౌండబుల్ ఇండియా, వైజాగ్ నైట్స్, రౌండబుల్ 225 అందరూ కలిసి కేంద్రాలు కలిపి చాలా చక్కటి ప్రోగ్రామ్, నోబెల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారని నేను ఈ వేదిక అలంకరించిన పెద్దలందరికీ అభినందనాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సో దాదాపు 50 మందికి ప్రాస్థెటిక్ హ్యాండ్స్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా బ్యాటరీ ఆపరేటెడ్. ఒకవైపు ఫిట్టింగ్ చేయడం, మరోవైపు ట్రైనింగ్. రాబోయే రోజుల్లో ఎప్పుడైనా మెయింటెనెన్స్ అవసరం ఉంటే ఫ్రీ మెయింటెనెన్స్. ఇది చాలా హర్షణీయం. మనం అందరం చాలా ధన్యవాదాలు తెలియజేయాలి ఆర్గనైజర్స్ అందరికీ. మన సమాజంలో చాలామంది ప్రమాదవశాత్తు అప్పర్ లిమ్ కానీ లోవర్ లిమ్ కానీ కోల్పోతున్నారండి. అందులో చాలామంది పేదవాళ్ళు. వాళ్లకు గవర్నమెంట్ తరఫున లేకపోతే ఎన్జిఓస్ తరఫున ఇటువంటి ప్రాస్థెటిక్ లిమ్ ఇవ్వడం చాలా అవసరం. ట్రైనింగ్ ఇవ్వడం చాలా అవసరం. వాళ్ళు ఈరోజు ఎవరికి వస్తుంది ఆ లిమ్స్, వాళ్ళందరికీ వినపము. ఫ్యూచర్లో ఏదైనా రాబోయే రోజుల్లో ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే ఈ ఆర్గనైజర్తో సంప్రదించండి. వాళ్ళు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వడంగా చెప్పి, అది ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది కూడా రెక్టిఫై చేసి మరొకసారి మీకు ఇస్తారండి. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా చోట్ల సైన్స్ బాగా ప్రోగ్రెస్ చూపిస్తుంది. ఈరోజు ఇలాన్ మాస్క్ ఒక టెస్లా కంపెనీ పెట్టి బ్రెయిన్లో మైక్రోచిప్ ఇంప్లాంట్ చేసి అద్భుతాలు సాధిస్తున్నారండి. రాబోయే రోజుల్లో మనం మన బ్రెయిన్ ద్వారా ఈ హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ ఆపరేట్ చేసుకోవచ్చు. ఆ రోజు వస్తుంది. కాబట్టి చిన్న వయసులో అప్పర్ లిమ్ కానీ లోవర్ లిమ్ కోల్పోయారండి. వాళ్ళు ధైర్యంగా ఉండాలి. రాబోయే రోజుల్లో ఆల్మోస్ట్ నార్మల్ జీవితం మీకు వచ్చేస్తుంది. ఎందుకంటే టెక్నాలజీ ర్యాపిడ్లీ ప్రోగ్రెస్ అవుతుంది. ఆ బ్రెయిన్ ఇంప్లాంట్ మీద చాలా రీసెర్చ్ మన దేశంలో కూడా జరుగుతుంది. చాలా స్టార్టప్స్ కూడా ఇదే రీసెర్చ్ చేస్తున్నారండి. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా ఉపయోగించుకొని ఇంకా బెటర్ ప్రొడక్ట్స్ తీసుకురావాలి. స్టార్టప్స్ కూడా చాలా ఉన్నాయి. అటువంటి స్టార్టప్స్ మేనేజ్మెంట్ వాళ్ళకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇంకా బెటర్ ప్రొడక్ట్ ఇంకా తక్కువ ఖర్చులో మనం ఇవ్వగలిగితే చాలామంది బెనిఫిట్ పొందుతారండి. అదే మాదిరిగా ఫ్యూచర్లో లోవర్ లిమ్ కూడా ప్రాస్థెసిస్ ఇలా ఇవ్వగలిగితే అలాంగ్ విత్ ట్రైనింగ్ ఇంకా చాలామంది బెనిఫిట్ పొందుతారండి. సో వాళ్ళు